నిజమని స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. అబ్బా, ఒక అబ్బాయిని పిలిచే అవకాశం వచ్చింది. సాయి కిరణ్ రావయ్య. అందరికీ నమస్కారం. విత్ డ్యూ అపాలజీస్ టు యూ. మొట్టమొదటి ఎపిసోడ్లో మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు మీ తల్లిదండ్రుల పరిచయం నేను అడగలేదు. వారిని, మిమ్మల్ని, సభను, క్షమను అభ్యర్థిస్తూ ఇవాళ వాళ్ళు వచ్చుంటే ఒకసారి మాకు పరిచయం చేయండి. అక్క పిన్ని వచ్చారు. ఓకే, పోన్లేండి. వాళ్ళకన్నా నేను అమ్మా స్వాగతం మీ ఇద్దరికి. అక్క పిన్ని గారు స్వాగతం. సాయి కిరణ్ ఎంపిక చేసుకున్న పాట అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గానం నకాష్ అజీజ్ అండ్ ఎంఎం మానసి. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా పేరు తోబా తోబా అనేటటువంటి పాట. తోడుగుంది దిల్ రూబా ఉప్పుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు శభాషు అంటారే. ఊర్వశి రంభ మేనకా అంతా అచ్చం నీ టైపే. వాళ్ళ కోరుల్ వీళ్ళ కోరుల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? వాటిలెత్తే అందిదాభా మత్తులో మజాలు చేస్తుంటే ఉళ్ళుతో గింజేసుకుంటారే. స్వర్గలోకంలో జనమంతా సుర్ అనే సరాన్ని వేస్తారే. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రి కొడతారే. వాళ్ళ కోరుల్ నీకు ఓరుల్ పెట్టమనడం తప్పు కాదా? వాణ్ణి కింగు నిన్ను బొంగు అంటూ అనడం తప్పు కాదా?
వెక్కనట్ట దాచకప్ప చేతిలో పెక్కున్న ప్రతి ఓడి చేతగా నోడల్లే చూస్తారే తీసి పారే జూతాన్ని ధర్మరాజంతోడు వాడాడే భారతం చూడం వల్లే మనుపే తిరిగి ఎదురింది వాళ్ళకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా చుక్కకైనా మొక్కకైనా సంకళేస్తే తప్పు కాదా చుక్కనైనా మొక్కనైనా ఇక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే తప్పు కాదా ఇక్కడేస్తే తప్పు కాదా తెలుగులో ఒక ప్రత్యేకత ఉన్న గొంతులు లేవు, తారాస్థాయిలో పాడగలిగే గొంతులు లేవు అనే విమర్శలన్నిటికీ కూడా మీ గొంతు సమాధానం. అది మాత్రం చెప్పండి. సినిమాలో ఏ స్థాయిలో అయితే నాణ్యత ఉందో ఆ పాటకి మీ గొంతు కూడా అంతే నాణ్యతను ఇక్కడ ప్రదర్శించింది, అందులో సందేహం లేదు. తర్వాత ఒక్క సాహిత్యంలో సుర్ అనే సారాన్ని కాదు, సొర అనే సారాన్ని వేస్తారు. చాలా విచిత్రమైన సన్నివేశం నాకు ఇచ్చారు, కానీ చాలా తక్కువ సమయం ఇచ్చారు. మధ్యాహ్నం 12ంటికి పాట ఇచ్చి సాయంత్రం 7 గంటలకి పాట తీసుకున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను కొన్ని పేర్లు ఇప్పుడు గాయకుల పేర్లు నాకేం తెలియక వారిని అడుగుతున్నాను అనమాట. ఎవరు వీళ్ళు, ఏంటి ఇలా ఇట్లాంటి పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మన సినిమాలో పాడుతున్న పిల్లలు ఉన్నారు, బాగా పాడగలిగే వాళ్ళు. ఆర్ కొత్తగా ట్రై చేస్తే ఇలాంటి వాళ్ళు మా పిల్లలు కూడా బాగా పాడేవాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు ఎందుకని అసలు ఈ తెలియని పేర్లు ఎక్కడి నుంచో తీసుకొస్తారంటే, సార్ కోక్ స్టూడియో అని ఒకటి ఉంది, ఒక ప్రోగ్రాం వస్తుంది, దాంట్లో పాడుతున్న వాళ్ళందరినీ చూసేసి వాళ్ళ చేత పాడిద్దామని ఒక చిన్న ఫ్యాన్సీ వీళ్ళందరికీ కూడా అని అన్న తర్వాత ఆయన ఇంకొక మంచి మాట అన్నారు, నాకు నచ్చింది. అందుకనే అలాంటి బ్యాండ్ ఒకటి పెట్టి టీవీలో ఏదైనా ప్రోగ్రాం చేసినా, స్టేజ్ మీద చేసినా మన పిల్లలందరూ పాడితే వాళ్ళకి తప్పకుండా ఆ గుర్తింపు వస్తుంది సార్, నేనే స్టార్ట్ చేస్తున్నాను ఆ బ్యాండ్ అని చెప్పారు ఆయన. చాలా సంతోషం. ఆ బ్యాండ్ పేరు ద షేక్ గ్రూప్ అండి. ద షేక్ గ్రూప్. అంటే షేక్ అనే పదం అన్ని వయసులకి ఉపయోగపడుతుంది కదండి. పిల్లలకేమో పాలు ఇచ్చే ముందు పాల బాటిల్ షేక్ చేసి ఇవ్వాలి, యువతకేమో వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి మిల్క్ షేక్ ఎక్కువ వాళ్ళకి పరిచయం. అదే కాక ర్యాప్లో షేక్ ఇట్ అప్ అని వింటూ ఉంటారు. ఇంకా వృద్ధులైన తర్వాత టానిక్ షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని వాళ్ళకే రాసి ఉంటుంది. అందుకని అన్ని వయసుల వారికి సరిపోయేదని చెప్పి ద షేక్ గ్రూప్ అని పెట్టాను. అది మంచి అభిప్రాయం. నేను అనేది ఏంటంటే ఎవరు ఇందులో ఎందుకు పాడాలి పాడకూడదనే రూల్స్ ఏం లేవు, మేమందరం కూడా అన్ని భాషల్లో పాడాం. బట్ లేనప్పుడు ఉపయోగించుకోండి. ఈ పాట ఇతను తప్ప వేరే ఎవరు పాడలేరండి అని అంటే అప్పుడు ఓకే, ఒప్పుకుంటాను నేను. వీ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టాలెంట్ హియర్. నేను అనేది ఏంటంటే మీరు అసలు ప్రయత్నమే చేయరు, అతను ఎవరో కూడా తెలియకుండా ఒకసారి ఎక్కడో వినేసేసి. తమాషా ఏంటంటే చాలా అద్భుతంగా పాడి ఉండొచ్చు, భాష తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇతని మీద పడింది అది ఎందుకని సుర అనలేదంటే అతను అను సుర అని ఏదో వినపడి ఉంటుంది, అతను అలాగే అనాల్సి వస్తుంది. ఆ తర్వాత చా అన్న చూసినలా చా అంటున్నారు మీరు, అది అతను అలా పాడుంటాడు కాబట్టి దట్ ఈస్ రిజిస్టర్డ్ ఆన్ యూ, వేరే దారి లేదు. తర్వాత అది ధాబా, డాకే ఒత్తు, భాకు కాదు, దాబా కాదు. అలాంటివన్నీ మనం వాడుకున్నాం తెలుసా. మనం డాబా మీద అంటాం, మనకు డాబా అన్నమాట తెలుగు కాదు, అది ధాబా. ఈ ధాబా నుంచి వచ్చింది. అంటే బాగా బయలు ప్రదేశంలో మంచాలు గించాలు వేసుకుని వాళ్ళకి కావాల్సిన తిండి తిప్పలు పెడతారు. బయలు ప్రదేశంలా ఉంటుంది కాబట్టి ధాబా. దాని మీద కప్పేస్తే మళ్ళీ మేడ అయిపోతుంది అది ధాబా. గుడ్డ డాగు పడిందండి అంటారు. డాగ్ ఎక్కడుంది తెలుగులో? దాగ్. హిందీలో వచ్చేది దాగ్ అంటే మత్స. తెమ్మెర అన్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట. తెన్ అంటే దక్షిణం. ఓ మిత్రుడు చెప్పాడు నాకు, తూర్పు పడమర ఉంది, ఉత్తరం దక్షిణం నుంచి తెమ్మెర అంటే దక్షిణం నుంచి. తెన్ అంటే తమిళంలో పురాతన భాష కదా దక్షిణం మీద నుంచి వచ్చే గాలి చల్లగా ఉంటుందంటారు. అలాగే ఉత్తరం నుంచి వచ్చే గాలి చాలా వేడిగా ఉంటుందంటారు. ఉత్తరాన్ని తమిళ్లో వడక్కు అంటారు, అదే వడగాలి అయింది. అన్ని భాషల్లోంచి ఇంకో భాషలోకి తీసుకోవడంలో లేకపోతే ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే జీవితమే లేదు కదా. బట్ ఎనీవే, బట్ యూ హ్యావ్ సచ్ ఎ పవర్ఫుల్ వాయిస్ అండ్ అసలు నాకు ఏమీ
ఇట్ వాస్ జస్ట్ దిస్ ఇస్ సాంగ్ ఫర్ మీ. నాకు ఇచ్చుంటే నేను ఏం చేసి ఉండేవాడిని అన్నంత కోపంతో పాడేశారు మీరు. శుభం.